హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రాస్ కిచెన్. నేను ఈరోజు మీకు చక్రాలు చేసి చూపిస్తానండి. దానికి కావాల్సినటువంటి మెయిన్ ఇంగ్రీడియంట్ బియ్యం పిండి అండి, రైస్ ఫ్లోర్. ఇది మిల్లు పట్టించేసాం. దీన్ని మళ్ళీ మనం ఒకసారి జల్లించుకోవాలండి. దీనిలో ఏమైనా డస్ట్ అలాంటిది ఏమైనా ఉంటుందేమో. ఇప్పుడు జల్లెడ పెట్టి జల్లించేసుకుందాం. చూడండి, ఇలా మనం మొత్తం జల్లించేసుకోవాలండి. దీనిలో ఏమన్నా అంటే రైస్ మిగిలినా లేదా ఏమైనా పీచులు లాంటివి ఉన్నా కూడా వచ్చేస్తాయి. పిండి అంతా ఇలా జల్లించుకొని పెట్టుకుందాం. చూడండి, ఇప్పుడు పిండి మొత్తం మనం జల్లించేసుకున్నామండి. జల్లించుకున్న దానిలో చూసారా ఇలా వచ్చేసింది డస్ట్ అనేది. అందుకని కంపల్సరీ జల్లించుకొని పెట్టుకోవాలండి. దీనికి కాంబినేషన్ పుట్నాల పప్పు వేసుకుంటున్నామండి. దాన్ని ఇప్పుడు నేను మిక్సీ వేసుకుంటున్నాను. చూసారా, మనము పుట్నాలు తీసుకొని ఇలా మిక్సీ వేసుకోవాలండి. దీన్ని కూడా మళ్ళీ జల్లించేసుకోవాలి. ఇప్పుడు దీన్ని జల్లించుకుందాం. చూసారండి, ఇలా జల్లించుకొని దీన్ని మళ్ళీ మనం మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకుందాం. ఈ పుట్నాల పప్పు కూడా చూసారా మనం మిక్సీ వేసుకొని జల్లించుకొని పెట్టుకున్నామండి. ఇప్పుడు రైస్ ఫ్లోర్ దీంతో ఈ డబ్బాతోటి 3 డబ్బాలు తీసుకున్నామండి. 3 డబ్బాలకి 1 డబ్బా పుట్నాల పొడి పోయాలి. ఇప్పుడు ఆల్రెడీ దీంట్లో వేసాను నేను 3 బాక్సెస్. ఇప్పుడు దీని నిండా ఫిల్గా ఇప్పుడు మనము పుట్నాల పొడి వేసుకుందాం. ఇప్పుడు చూసారా 3 తీసుకున్నాం కదండి. ఇప్పుడు 1 కప్ తీసుకున్నాం. అంటే అర్థం ఏంటంటే 3 కప్స్ రైస్ ఫ్లోర్కి 1 కప్పు పుట్నాల పొడి అండి. మీరు కప్పుతో తీసుకున్నా గ్లాస్తో తీసుకున్నా ఎలా తీసుకున్నా మెజర్మెంట్స్ 3:1. 3 కప్స్ రైస్ ఫ్లోర్ తీసుకుంటే 1 కప్పు పుట్నాల పొడి తీసుకోవాలి. చూసారా, దీనిలో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: నువ్వులు 200 గ్రామ్స్, రెడ్ చిల్లీ పౌడరు, సాల్ట్, ఇదేమో వామ్ అండి. ఈ వాము 100 గ్రామ్స్, నెక్స్ట్ నువ్వులు 200 గ్రామ్స్, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్ అనేది యువర్ విష్ అండి. మీ టేస్ట్కి సరిపడిన వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవి వేసి మిక్స్ చేద్దాం. దీంతోపాటు మనం వెన్న కూడా వేసుకుందామండి. వీటితో పాటు కొంచెం వెన్న వేసుకుందాం. ఇది కూడా వేసి మొత్తం ఫస్ట్ వాటర్ వేయకుండా ఇదంతా మిక్స్ చేసేయాలండి. అప్పుడే పిండికి పడుతుంది కదా. సో ఇదంతా కలిపిన తర్వాత అప్పుడు వాటర్ వేస్తూ మిక్స్ చేసుకుందాం. చూసారు, ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఒక చిటికెడు పసుపు అండి. ఇదేంటంటే యాంటీబయాటిక్, నెక్స్ట్ ఏంటంటే కలర్కి కూడా బాగుంటుంది. అందుకని ఇది కూడా మిక్స్ చేసేసుకుందాం. చూసారు, ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని సాల్ట్ అంటే స్పైసీనెస్ అవన్నీ టేస్ట్ చూసుకోవాలండి. ఎందుకంటే మనం వాటర్ వేసిన తర్వాత అవ్వదు కాబట్టి ఇలా మిక్స్ చేసుకొని కంప్లీట్గా మనం టేస్ట్ చూసుకొని ఏమైనా రెడ్ చిల్లీ పౌడర్ కానీ సాల్ట్ కానీ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము బటర్ కొంచెమే వేసాం కదండి. బటర్ కొంచెం వేసుకున్నాం కాబట్టి దీనికి మనం ఏం చేయాలంటే అండి, ఆయిల్ బాగా వేడి చేసి ఆ ఆయిల్ని దీనిలో పోసుకోవాలి. అప్పుడు ఏంటంటే బాగా క్రిస్పీగా గుల్లగా వస్తాయండి. ఇప్పుడు మనం హీట్ చేసినటువంటి ఆయిల్ దీనిలో యాడ్ చేసుకుందాం. సరే, బాగా ఇట్లా కాగబెట్టుకున్నటువంటి ఆయిల్ వేసుకోవాలండి. దీన్ని కూడా ఇలా మొత్తం మిక్స్ చేసేసుకొని తర్వాత కావలసినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. చూసారు, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకున్నామండి. ఇప్పుడు మనం ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం సగం అంటే మొత్తం వాటర్ వేసి మిక్స్ చేయకుండా కొంచెం హాఫ్ ఇలా తీసి పక్కన పెట్టుకొని మిగతా హాఫ్ మిక్స్ చేసుకోవాలండి. ఎందుకంటే ఎక్కువసేపు నానిపోతే అంత బాగా టేస్ట్ బాగుండదు, అంత బాగా రావు. సో అందుకని కొంచెం హాఫ్ మిక్స్ చేసుకొని ఇది కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ హాఫ్ మిక్స్ చేసుకోవాలి. ఇది ఎప్పుడు ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు మాత్రమే ఇలా చేయాలండి. తక్కువ అయితే పర్వాలేదు, వెంటనే మిక్స్ చేసేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీనిలో నేను ఎక్కువ చేస్తున్నాను కాబట్టి హాఫ్ తీసి పక్కన పెట్టేసాము. ఇప్పుడు ఈ హాఫ్లో మనం వాటర్ మిక్స్ చేసేసుకుందాం. చూడండి, పిండి అంతా ఇలా మిక్స్ చేసేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్నాము, హీట్ ఎక్కింది, దీనిలో ఒత్తేసుకోవాలి. పిండి కూడా ఇలా స్మూత్గా కలుపుకోవాలండి. ఎక్కువ లూజ్గా కలుపుకూడదు. ఇలా కలుపుకుంటేనే మనకి ఎక్కువ ఆయిల్ పీల్చకుండా ఉంటుంది. ఇలా ఒక ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద ఇలా ఒత్తేసుకొని దీన్ని ఆయిల్లో వేసేసుకోవాలండి. ఇప్పుడు చూడండి, ఆయిల్లో వేద్దాం. సార్ అన్నీ ఇలా అంటే ఒకే షేప్ వస్తాయండి. మనం ఇలా చేయటం డైరెక్ట్ ఆయిల్లో కూడా ఒత్తేసుకోవచ్చు, కానీ అన్నీ ఇలా చేయటం వల్ల ఏంటంటే ఒకే షేప్ వస్తే నీట్గా ఉంటుంది. సార్ అన్నీ ఇలానే వేసుకోవాలండి. ఇది సెకండ్ రౌండ్ వేసేది. చూసారా, అన్నీ ఇలా వేసుకోవాలండి. మనం ప్లేట్లో వేసుకోవటం వల్ల ఏంటంటే చూసారా అన్నీ ఒకే షేప్ వస్తే ఒకే సైజు ఉంటాయండి, చక్కగా నీట్గా కనిపిస్తాయి. ఏంటంటే దీనిలో డైరెక్ట్ వేసుకుంటే ఒక్కొక్కసారి ఒకదాని మీద ఒకటి పడుతుంది కాబట్టి ఇలా అయితే అన్నీ ఒత్తేసుకొని వేసుకోవచ్చు అండి, నీట్గా ఉంటాయి. ఇప్పుడు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకుందాం. చూసారా, ఇవన్నీ వేగిపోయాయండి. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇవి తీసేసుకుందాము. ఎప్పుడైతే ఆయిల్ ఇట్లా ఆగిపోతుందో అప్పుడు తీసేసుకోవాలండి మనం. చూసారండి, ఆయిల్లోంచి తీసుకున్న తర్వాత ఒక 1 సెకండ్ ఇలా పెట్టుకుంటే ఏంటంటే ఆయిల్ అంతా కిందకు వచ్చేస్తుంది. దాని తర్వాత మనం వేరే ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకుందాము. చూసారా, అన్నీ ఇలానే చేసుకుందామండి.
ఇప్పుడు పిండి కంప్లీట్ అయ్యే వరకు అన్నీ కూడా ఇలానే వేసేసుకుంటే అప్పుడు నీట్గా బాగా వస్తాయి. చూడండి అన్నీ ఇలా కంప్లీట్ అయిపోయినాయండి. అన్నీ మనం ఫ్రై చేసి పెట్టుకున్నాము. చాలా క్రిస్పీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ఇలానే ట్రై చేయండి. చాలా అంటే చాలా క్రిస్పీగా ఉంటాయండి. సేమ్ ఇదే మెజర్మెంట్స్తో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేస్తేనే కదండి తెలుస్తుంది. సేమ్ ఇదే మెజర్మెంట్స్ తోటి అంటే మిస్టేక్ ఏం లేకుండా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ వీడియో చూసి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.